మందులో వెళ్ళిపోతాం. ఎందుకంటే మేకలు అనేక ఉన్నాయి, ఆలోచనలు ఇన్ని ఉన్నాయి. ఒక ఆలోచన చాలు కరెక్ట్గా ఉంటే. ఆలోచన అరే గురువే సత్యం, లేదు దేవుడే సత్యం, లేదు నాకు సంసారమే సత్యం, లేదు నేను ధర్మంగా తల్లి చాలు. ఆ ఒక్క ఆలోచనతో నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఒక ఆలోచన ఉండదు, ఒక ఆలోచనతో కరెక్ట్ వచ్చి దాని అసంతృప్తి వస్తుంది. అర్థమైందా మీకు? అది కాబట్టి నా పరిచయం వచ్చిందంటే ఖచ్చితంగా నేను బోధ లేకుండా చెప్పను, ఆశీస్సిస్తా అంతవరకే. ఆ తర్వాత చెప్పినట్టు యథాశక్తి అనుసారం చేయాలి. అంటే డబ్బుతో కొనేది కాదు విలువ. అర్హత రాదు. అర్హత దేనికి వస్తుంది? మనసుకు వస్తుంది. మనసుకి మంచి చెడు తెలుసు. నాకు తల్లిదండ్రుల పెంపకం ఉండాలి, జీన్స్ ఉండాలి, కులం కాదు ఇక్కడ. ఆ చుట్టూ వాతావరణం బాగుండాలి. అన్నీ బాగుంటాయేంటి? వాడు మహాత్ముడు అవ్వచ్చు, గాంధీ అవ్వచ్చు, ఒక వ్యాపారం ఏదైనా అవ్వచ్చు. ఏదైనా భగవంతుడు లేకుండా ఏదీ లేదు. ఆయన అన్ని ఆకారాలు అయినవే, అన్ని నామాలు అయినవే. నారాయణుడు అనే రకాల ఆకారాలు ఇస్తారు, అనేక ఉంటాయి. అంత మాత్రం చేసి ఆయన ఆ దేవుడు అన్ని ఆకారాలు ఆయనకు సమర్థం లేదు, నీకెలా వస్తుంది? అది తెలుసుకోలేదు కాబట్టి. దేవుడు సర్వవ్యాపకుడు కాబట్టి సహజంగా దేవుడు లోపల బయట లేకుండా, సూర్య మన సందు లేకుండా సంపూర్ణంగా ఉన్నాడు. ఆకాశమే. ఆకాశం లోపల ఉందా, బయట ఉందా, మధ్య ఉందా? చెప్పండి. అంతే. అప్పుడు మధ్య భాగం చెప్పగలవా? అది లేదు. అంటే కళ్ళు మూసుకున్నా తెచ్చినా ఆకాశం లోపల బయట మధ్య లేకుండా, ఈ మధ్య లేకుండా దాని మూలాన్ని కనిపెట్టకుండా ఆకాశంలోనే సర్వ విశ్వ సృష్టి అంతా కూడా మొత్తం జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, వైకుంఠం అన్ని లోకాలు కూడా ఆకాశంతో ఉంటూ మనసులో ఇమిడిపోయి ఆ మనసు తానుగా ఉండి ఆత్మ తనలో తాను ఉంది. ఈ బయట లోపల ఆ దృష్టే సమదృష్టి, అదే సమత్వ దృష్టి. ఆ దృష్టి విడిచిపెట్టి కేవలం దేహ దృష్టితో ఉంటే అంతవరకు వస్తుంది. కానీ దేహ దృష్టి సంపూర్ణంగా అనిపించడం చేత కావాలి. చూడండి, చక్కగా చేతికిచ్చాడు. అమ్మకి సేవ చేయొచ్చు, నాన్నకి చేయొచ్చు, గురువుకి చేయొచ్చు, నీకు చేసుకోవచ్చు, పిల్లలకి చేయొచ్చు. ఆ చేతులు ఎందుకు ఇచ్చారు? ఇది రెండునే. ఇదో ముందు ఏంటో లెఫ్ట్ ఇది వచ్చింది, ఇది నవ్వుతుంది. నేను ముందు ఒక కాలు ముందు పెట్టావు, రెండో కాలు ముందు ఇది నవ్వుతుంది. అంటే ముందు కాలు గెలిచిందా, వెనక కాలు ఓడిందా? నడిచేటప్పుడు అడుగు ముందుకు వెళ్ళాలా. అలాగే ఒక నామంతో నామం నేను 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 అంటే శివాయ, శివ, ఈశ్వర, 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 ఈశ్వర. చూడండి ఓంకార ఓమంట, ఓమా. ఒక్కసారి గంట పోయించు ఓంకారంలాగా విన్నారనుకోండి. ఓంకారం అలా కళ్ళు వస్తున్నాయి. ఆ నాదాన్ని రికార్డ్ ఆన్ చేసి ఓం వస్తుందిగా, అది వినండి. మీరు ఇంకా వినక్కర్లేదుగా, అది వింటారుగా. వినేది మనసు. మనసు ఉంటుంది ఎలా చేసి నేను అంటే నేను మనసు ద్వారా బయట ధ్వని గ్రహించి ఆ లయ దాకా దాని కదలిక లేకుండా చూస్తే మౌనమే. అర్థంగా. అలా ఓ రూపాన్ని నాకు ఆ రూపం ఎలా ఉంది? ఆకాశము, అణువులు, ఆకారం, ఈ మూడు కలిపి మనసులో ఉంది. ఈ మనసు ఎక్కడ ఉంది? తెలుగులో ఉంది. తెలుగు ఇంకో చోట్ల తనకు తానే ఉంది. ఇలాగ గమనికుంటే మొత్తం ఫుల్గా మౌనమే. మౌనం తప్ప రెండు లేదు.